హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే ఆలూ కుర్మాని చేసి చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది వెజ్ బిర్యానీలోకైనా, బగారా రైస్లోకైనా, అన్నంలోకైనా, చపాతీ, దోశ, మీరు ఎందులోకైనా సరే సూట్ అయిపోతుందండి. అంత బాగుంటుంది ఈ కూర అయితే. ఒకసారి అయితే తప్పకుండా ఈ విధంగా చేసి చూడండి. మీరు ఏ విధంగా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీటిని ఆలు అంటారు, బంగాళాదుంపలు అంటారు. మా సైడ్ అయితే బంగాళాదుంపలు అంటారండి వీటిని. నేను ఈ కూరనైతే ఇలా రెడీ చేస్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. ముందుగా ఒక హాఫ్ కేజీ ఆలూలు అయితే నేను తీసుకున్నాను. వాటిని చక్కగా కడిగేసుకుని ఇలా ఒక కుక్కర్లోకి తీసుకుంటున్నాను. వాటిని మధ్యకి కట్ చేసుకుని ఇలా వాటర్ పోసేసుకుని ఒక 3 విజిల్స్ అయితే సరిపోతాయండి. అంతకు మించి వేస్తే బాగా మెత్తగా ఉడికిపోతుంది ఆలు. అప్పుడు మనకి కూర మంచి టేస్ట్ రాదనమాట. ఒక 3 విజిల్స్ వేస్తే సరిపోతుంది. ఇలా ఉడికితే చాలు ఆలు మనకి. వీటిని స్ట్రెయిన్ చేసేసుకుని తొక్క తీసుకుని, మీకు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలంటే పెద్ద ముక్కలు కట్ చేసుకోండి, లేకుంటే ఇలా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే పెద్ద ముక్కలుగా వేస్తాను, కానీ మా వారు చిన్న చిన్న ముక్కలు కొయ్యొచ్చు కదా అంటారు, అందుకనే చిన్నగా కోసానండి. దీనికి 2 ఉల్లిపాయలు, 2 పచ్చి ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడుగ్గా చీరుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ముక్కడు పెట్టుకుని ఒక 4 గరిటెల నూనెని వేస్తున్నాను నేను. మీరు ఆయిల్ ఎంత తింటారనుకుంటే అంతే వేసుకోండి. అది కొంచెం వేడయ్యాక ఇప్పుడు ఉల్లిపాయలన్నిటిని వేసేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం రుచికి సరిపడగా సాల్ట్ని కూడా వేసేసుకుని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలను అయితే మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఈ కూర చాలా బాగుంటుందండి. పెళ్ళిళ్ళలో అయితే ఖచ్చితంగా పెడతారు కదా, మా సైడ్ అయితే పెళ్ళిళ్ళలో వెజ్ భోజనాలు పెడితే ఈ కూర అయితే ఉంటుందండి. ఆలూకూర బాగుంటుందన్నమాట. నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటానన్నమాట. ఇది ఏదైనా వెజ్ బిర్యానీ లేకపోతే బగారా రైస్ చేసినప్పుడు, ఆ రోజు పండగలు అనుకోండి నాన్ వెజ్ చేయను, అప్పుడు ఇలాగా ఈ కర్రీని అయితే చేస్తూ ఉంటాను అనమాట. అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని బాగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించి తొక్క తీసుకుని ముక్కలు కోసుకున్నాం కదా ఆలూరు, వాటిని వేసేసుకోండి. ఇందులో బంగాళదుంపలు, దాంట్లోకి 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. ఇలా బాగా కలుపుకోండి. ఆ బంగాళదుంప ఎక్కువ ఉడికితే ఇలాగ మనం కదుపుతున్నప్పుడు చిదిగిపోతుందండి, అందుకనే నేను కొంచెం 3 విజిల్స్ అయితే సరిపోతుంది అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు ఉడికిస్తాం కదా, అందుకోసమని. ఇప్పుడు రుచికి సరిపడగా కారాన్ని వేసుకుని కలిపేసుకుని ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి సిమ్లో పెట్టి కొంచెం మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట అండి. ఇప్పుడు గరం మసాలాని ఒక హాఫ్ స్పూన్ వేసాను. కొంచెం కారం తింటారనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. ఆల్రెడీ పచ్చిమిర్చి, కారం అన్నీ వేసాం కదా, అందుకని గరం మసాలాని కొంచెం తగ్గించే వేసాను. మీరు ఇంకొంచెం తింటారనుకుంటే ఇలా దగ్గరికి వేసుకోండి. ఇలా దగ్గరికి అయినిచ్చి కొత్తిమీరని కట్ చేసుకుని కడుక్కొని వేసుకోవాలి. అంతేనండి, కూర రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆలూ కూర అయితే. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.